నాశనం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఏది పడితే నువ్వు ఇట్లా ఆరోపణ చేసుకుంటూ పోయి నువ్వు మాట్లాడుకుంటూ పోతే ఎల్లకాలం చెల్లుతుందనుకుంటే నీ మూర్ఖత్వం మాత్రమే. ఖబర్దార్. నీకు తెలుసా, ఇవాళ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డవి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజం సమానత్వం సంతరించుకునేంత వరకు, సమాజంలో అంతరాలు తొలగిపోయేంత వరకు, సమాజంలో కులరహిత సమాజం ఏర్పడేంత వరకు ఇవాళ రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పిన మహనీయుడు నా బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ ఎస్సీలు 75 సంవత్సరాల తర్వాత కూడా మాదిగా ఉపకులాలు ఎవరైతే ఉన్నారో మాకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మా ఫలాలు మా జనాభా ప్రాతిపదిక పైన మాకు అందడం లేదు కాబట్టి ఏబిసిడీల వర్గీకరణ కావాలని చెప్పి గత 30 ఏళ్ళుగా కొట్లాడుతాను. రిజర్వేషన్లు పోవుడు కాదు, రిజర్వేషన్లో కూడా ఏబిసిడి కేటగిరీ కావాలని చెప్పి కొట్లాడుతున్న ఈ రోజులలో ఇవాళ ఏబిసిడీల కేటగిరీ అమలు చేస్తా అని చెప్పి బాజాప్తా ఎల్బీ నగర్ స్టేడియంలో చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ కమిటీ వేసిండు, సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అతి త్వరలో దళిత జాతిలో మరింత అణగారిన వర్గాలుగా దోపిడీ గురవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఆ పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఆ మాదిగ ఉపకులాలకు ఇవాళ ఏబిసిల వర్గీకరణ చేయబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ పట్టుకొని రిజర్వేషన్ ఎత్తాలని చెప్తావా? ఇవాళ గిరిజన పాపులేషన్ జనాభా ఎంత ఉన్నప్పటికీ కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అధికారం రాజ్యాంగం కట్టబెట్టింది. తెలంగాణలో ఇవాళ 6% ఉంది. ఇవాళ రేపు జనాభా ప్రాతిపదిక పైన 9% జనాభా ఉంటే 9% రిజర్వేషన్ల కోసం ఇవాళ మీరు తీర్మానం చేసి పంపండి, మేము చేసి పెడతామని చెప్పి కేంద్రం ఒకవైపు చెప్తుంటే గిరిజన రిజర్వేషన్ అని చెప్తాడు. ఇవాళ ఓబీసీలలో నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీకు అందరికీ కూడా తెలుసు 70 మందికి పైబడి క్యాబినెట్ మంత్రులు ఉంటే దాంట్లో మొట్టమొదటిసారి దేశంలో 100 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఓబీసీలకు కానీ కేంద్ర మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నటువంటి మొట్టమొదటి క్యాబినెట్ నరేంద్ర మోడీ గారు హయాంలో ఉన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులారా చర్చకు రండి, హ్యాబిట్ చౌరతో చర్చ పెట్టుకుందాం. నేను ప్రకటిస్తా 20 మంది పేర్లు, దమ్ముండేదని కాంటాక్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. 12 మంది దళిత మంత్రులు మొట్టమొదటిసారిగా క్యాబినెట్లో ఉన్నది మోడీ గారి నాయకత్వంలో చెప్పి మాట్లాడుతున్నాం. 8 మంది గిరిజన మంత్రులు క్యాబినెట్లో ఉన్నారు. 5 మంది ఇవాళ వివిధ మతాలకు సంబంధించిన మైనార్టీలు ఉన్నారు. మహిళలకు కూడా మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిత్వ శాఖను కట్టబెట్టినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీకు దమ్ముందా? ఈ దేశాన్ని 5 దశాబ్దాల పైబడి పాలించింది మీరు. ఈ రాష్ట్రాన్ని 4 దశాబ్దాల పైబడి పాలించింది మీరు. మాట్లాడితే స్వతంత్ర సంగ్రామంలో పోరాడిన వాళ్ళని చెప్తారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్తున్నారు కదా. ఈ పద్ధతిలో నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏనాడైనా ఈ వర్గాలకు అంత ప్రాధాన్యత ఇచ్చిందా? ఇస్తే చర్చకు రా, తేల్చుకుందామని చెప్పి సవాల్ చేస్తా ఉన్నాం. ఇవాళ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయితే రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు ఇవాళ ఈ మతము ఆ మతం చూడలే, దేశం ప్రేమించే గర్వించే బిడ్డ అబ్దుల్ కలాం ఈ దేశానికి ఎన్నెన్ని సేవ చేసిండని చెప్పి రాష్ట్రపతి పదవి ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దమ్ముంటే చెప్పు. ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చి వారు రాగానే ఒక దళిత బిడ్డ దేశానికి అత్యున్నతమైన పదవిలో కూర్చోబెట్టాలని చెప్పి, ఆ వర్గాల్లో విశ్వాసం కలిగించాలని చెప్పి, గౌరవించాలని చెప్పి ఇవాళ మొట్టమొదటి రాష్ట్రపతి నరేంద్ర మోడీ గారి హయాంలో ఒక దళిత బిడ్డ ఇవాళ రాష్ట్రపతి కాగలిండు బాబు. రెండవసారి అవకాశం వచ్చింది. ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము
ఈ దేశానికి రాష్ట్రపతి కాగలిగింది బిడ్డ, రాష్ట్రపతి కాగలిగింది. మా గురించి నువ్వు ఓబీసీ ఇలా రిజర్వేషన్ అని చెప్తావా? సామాజిక సమతుల్యత, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే తపన ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. బాబు, భారతీయ జనతా పార్టీ మీ ముఖాలకు ఎప్పుడైనా ఈ కల్పన చేసిందా? ఎప్పుడైనా వీళ్ళ గురించి మీరు మాట్లాడిందా? ఇవాళ ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ఎఫిషియెంట్ ప్రధానమంత్రి అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి రూపంలో అందించింది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవాళ నాలుకకు నరం లేనట్టు ఏది పడితే మాట్లాడితే చెల్లుబాటు అయితే అంటున్నారు. యావత్ తెలంగాణ ప్రజలారా, వాళ్ళు మాట్లాడే మాటల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకా పాత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏమో అక్షింతలు పంపించి పులిహోర ప్యాకెట్లు పంచి జై శ్రీరామ్ అంటే అన్నం పెడతా అంటున్నావు. అన్నం పెడతో పక్క పెట్టి, కానీ ప్రతి మనిషి, ఈ భారత పౌరుడిగా ప్రతి మనిషి తన కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, లేదా తన కుటుంబాన్ని, సమాజాన్ని చల్లగా చూడమని కోరినప్పుడు పూజించేది భగవంతుని మాత్రమే విషయం మర్చిపోతున్నారు. భారతదేశ ప్రజలు పూజిస్తారు, పూజలు చేస్తారు. కానీ నీకు విశ్వాసం ఉందా లేదా నాకు తెలియదు. గతంలో కూడా ఇదే మాట మాట్లాడినావు. హిందూగాళ్ళు, బొందుగాళ్ళు అనే అవమానపరిస్తే కర్రగాల్చి వాత పెట్టింది ఉత్తర తెలంగాణ. మళ్ళీ వాళ్ళకి అదే మాట మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నాం. మేము ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మకాన్ని, ప్రజల సంస్కృతిని, ప్రజల సాంప్రదాయాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మీకు ముఖాలు చూసి పాలిస్తారు, ముఖాలు చూసి పదవులు ఇస్తారు, ముఖాలు చూసి హామీలు ఇస్తారు. మా పార్టీ అట్లుండదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇది మా మోడీ గారి నినాదం. మీకే నినాదం? నీది కుటుంబ పార్టీ. ఇవాళ జవహర్లాల్ నెహ్రూ, ఆ తదుపరి వస్తే ఇందిరాగాంధీ, ఆ తదుపరి వస్తే రాజీవ్ గాంధీ, ఆ తదుపరి మళ్ళీ కుటుంబ చేతుల నుంచి ఇప్పటిదాకా బయటపడని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక ఛాయ్ అమ్ముకునే బిడ్డ కూడా ప్రధానమంత్రిని చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఒక ఛాయ్ అమ్ముకునే బిడ్డ, ఛాయ్ కప్పులు అందించిన బిడ్డ ఇవాళ నరేంద్ర మోడీ గారు. మమ్మల్ని పట్టుకొని ఇవాళ ఎంత సామాజిక సమతుల్యత అంటే, ఈ పక్కకు ఛత్తీస్గఢ్ ఉంటుంది. మన పార్టీ గెలిస్తే గిరిజన ముఖ్యమంత్రిని చేసింది, గిరిజన ముఖ్యమంత్రి చేసింది. మధ్యప్రదేశ్లో ఒక ఓబీసీ యాదవ సమాజానికి సంబంధించిన వారిని ముఖ్యమంత్రి చేసింది. ఏది కోరి చేస్తుంది. మా దాంట్లో వరుస పెట్టి పదవులు ఇవ్వాలి, ఒకటే కులానికి ఇవ్వాలి. మా దాంట్లో లేదు. అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, అన్ని జాతులకి సమానంగా అధికారం ఇవ్వాలన్న సోయి అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని అమలు చేయకుండా ఆ జాతులకు కళ్ళల్లో మట్టి కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మాకు నీతులు చెప్పారు. నీకు దమ్ముందా? నీ పార్టీ రాష్ట్రంలో 40 ఏళ్ళ పైబడి అధికారం చెలాయించింది. ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రి వచ్చిందా ఈ రాష్ట్రంలో? అడుగుతున్నా. ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రి లేరా? యాదవులలో తెలియకలోళ్ళు లేరా? గౌడ్స్లలో తెలియకలోళ్ళు లేరా? పద్మశాలలో తెలియకలోళ్ళు లేరా? విశ్వకర్మ తెలియకలోళ్ళు లేరా? ముద్రాలో తెలియకలోళ్ళు లేరా? ఇక్కడ వాళ్ళ తెలివి అంటే వీళ్ళు అమాయకులు, అజ్ఞానులు, ఏమి తెలియని వాళ్ళు. నీకే అన్ని తెలుసు, నీవే పరిపాలించే నైపుణ్యం ఉండదని అహంకారపూరితంగా వివరిస్తున్నావు. కానీ కేర్ఫుల్గా ఉండు. అన్ని రోజులు మీవే కావు, అన్ని సందర్భాలు మీవే కావు. ఇవాళ ఈ జాతులలో చైతన్యం లేక కాదు, తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కర్రుగాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులారా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దమ్మున్న పార్టీ మా పార్టీ బాధ్యత నరేంద్ర మోడీ గారే వచ్చి ఈ గడ్డ మీద అనౌన్స్ చేసిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఈ జాతులకు అధికారాన్ని దూరం చేసిండ్రు. భారతీయ జనతా పార్టీని మీరు అధికారులు తీసుకురండి, నేను ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ధైర్యంగా ఈ జాతులను ఆదుకున్న, అక్కడ చేర్చుకున్న, గుర్తించిన, గౌరవించిన, అధికారం కట్టబెడతా అని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి చేస్తుంది. అందువల్ల
నీకు లేదు, కానీ మనకుండాలి సోయి, మనకుండాలి సోయి. ఇలా ఆలోచించాల్సి అక్కడ ఉంది. కాబట్టి నేను ఒకటే ఇవాళ మనం ఇట్లనే ఉన్నంతకాలం అమాయకమైన మనుషులని చెప్పి ఏది పదాన్ని మాట్లాడతారు. కానీ జాగ్రత్తగా ఉండండి. ఓట్లు వేసేది మీరు, అధికారాన్ని కట్టబెట్టేది మీరు. కానీ అవమాన భారంతో కుంగిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాం. మీకు అవమాన భారంతో కుంగిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాం. నీ ఓటు అది అరిగిపోయేది కాదు, కొనుక్కుంటూ వచ్చేది కాదు, కరిగిపోయేది కాదు. నీ హక్కు అది. ఇవాళ గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే రావని చెప్పి ఏది చెప్తారో వాళ్ళే చెప్తారో అది మనకు కూడా వర్తించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఈ సమావేశాన్ని గొప్ప నిర్వహించిన మీకు దివాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే మీటింగ్ చాలా పెద్ద ఎత్తున గొప్పగా పెట్టాలని చెప్పి మనం చేస్తూ తెలుసుకున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి